అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనేవి మన దేశ యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. 15 నుంచి 25 వయసు ఉన్నవారు ఎక్కువగా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నట్టుగా సర్వేలు చెబుతూ ఉన్నాయి. మాదక ద్రవ్యాలకు అలవాటైన వాళ్లలో ఉండే లక్షణాలేంటి? వారిని ఎలా గుర్తించాలి? వాటి నుంచి ఎలా బయటపడేయాలి? ఇంకొక విషయం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి, సెక్స్ ర్యాకెట్స్ కి ఈ డ్రగ్స్ కి ఉన్న సంబంధం ఏంటి? డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ప్రస్తుతం నాతో పాటు డ్రగ్స్ కి అలవాటు పడిన వారికి చేయూతనిస్తున్న స్పాన్ ఎన్జిఓ సెక్రటరీ అశ్విన్ నల్లారి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అశ్విన్ గారు. నమస్కారం మేడం. డ్రగ్స్ అనేవి ఎంతో మందిని బలి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం మనం ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎంతో మందిలో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ మాదక ద్రవ్యాలకి ఒకరు బానిసయ్యారు, అలవాటు పడ్డారు అని ఎలా గుర్తించాలి? వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? పిల్లల్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఎవరైనా కానీ, యువత అయినా కానీ, వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే వాళ్ళ హ్యాబిట్స్లో బాగా చేంజెస్ వస్తాయి. ఇంతకుముందు మంచిగా నీట్గా డ్రెస్ అయ్యే అబ్బాయి కూడా సరిగ్గా డ్రెస్ చేసుకోడు. దాని తర్వాత అమ్మాయి ఆల్సో ద సేమ్. దాని తర్వాత వాళ్ళ మూడ్ స్వింగ్స్ చాలా వేరియంట్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ చేతులు వణకడం కూడా స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత స్పీచ్ స్లర్ వస్తుంది. నార్మల్గా మంచిగా మాట్లాడే అబ్బాయి కూడా స్లర్ వస్తుంది, స్లరింగ్ ఆఫ్ ద స్పీచ్ ఆల్సో. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ టు ఐడెంటిఫై. మూడ్ స్వింగ్స్ ఎలాగో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి హ్యాబిట్స్ చేంజ్ అవ్వడము. దాని తర్వాత వన్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈస్ కాన్స్టెంట్లీ గోయింగ్ టు గోవా. దట్ ఈస్ వన్ డేంజర్ అలారం. ఇప్పుడు గోవానే కదా, దేర్ ఆర్ సో మెనీ అదర్ ప్లేసెస్ యూ కెన్ గో, బట్ కాన్స్టెంట్లీ గోవాకి వెళ్ళడం అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వీ కెన్ సే మనం ఐడెంటిఫై చేయొచ్చు క్లియర్గా. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీడు అలవాటు పడ్డాడని. ప్లస్ ఇంట్లో నుంచి సామాన్లు వెళ్ళిపోవడం, దొంగతనం, అమ్మేయడం, అవన్నీ జరుగుతుంటాయి. ఈ హ్యాబిట్స్ వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్ట్ విత్ ద డ్రగ్ పెడ్లింగ్. నెక్స్ట్ లెవెల్ ఇస్ డ్రగ్ అడిక్షన్. అడిక్షన్స్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2 దే క్యాన్ కమ్ బ్యాక్, వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే స్వతహాగా వాళ్ళు రియలైజ్ చేయాలి, ఎస్ నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకో, ఫ్రెండ్కో, లేదా టీచర్కో, వాళ్ళ లెక్చరర్కో చెప్తే దెన్ దే క్యాన్ హెల్ప్. ఎప్పుడైతే వాళ్ళు స్వతహాగా వాళ్ళు రారో అక్కడ దట్ ఈస్ వేర్ మన అందరం సొసైటీ చేయూతనియాలి. అక్కడే మా స్పాన్ సంస్థ కూడా చేయూతనిస్తుంది. మీరు మాట్లాడలేరు అనుకోండి, మీ అమ్మ నాన్నతో రండి, మాకు కాల్ చేయండి, లేకపోతే మాకు నంబర్తో రండి, లేకపోతే మన తెలంగాణ ANB నంబర్ ఉంది 1908 ఉంది, లేకపోతే నషాముక్త అభియాన్ నంబర్ ఉంది 14446. ఇవన్నిటికీ కాల్ చేయొచ్చు. మీరు ఎవరితో మాట్లాడదలుచుకోవాలి కానీ ఇండిపెండెంట్, ఎవరు స్ట్రేంజర్తో మాట్లాడితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. డీ అడిక్షన్ సెంటర్స్ కూడా మనకు అక్రాస్ తెలంగాణ ఉంది. అక్కడ మనం పంపిస్తే వాళ్ళని హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా లేదని కాదు, కాకపోతే హైయెస్ట్ లెవెల్ వరకు పోతే there is no chance of coming back. 1 level 2 levels above వెళ్ళిపోతే ఇంకా అది one way street. That's it. So this is one thing which I wanted to share. Yeah. డ్రగ్ అడిక్ట్స్ లో సూసైడల్ టెండెన్సీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంజెక్షన్స్ ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వల్ల HIV లాంటివి కూడా వస్తూ ఉంటాయి. చాలా ప్రాణాంతకమైనది ఒక రకంగా ఈ డ్రగ్స్ కి అలవాటు పడ్డం అనేది. ఇంకా ఎలాంటివి చూడవచ్చు వాళ్ళలో? స్టార్టింగ్ ఇప్పుడు చిన్నపిన్న జువెనైల్స్ ఉన్నారు అనుకోండి, ఆర్ఫన్స్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఓపియాయిడ్స్, ఇన్హేలెంట్స్ అంటారు. ఆ పెట్రోల్ వాసన చూడడము, లేకపోతే ఈ కాఫ్ సిరప్స్ ఎక్కువ తాగడము, ఇవన్నీ కూడా 1 లెవెల్ ఆఫ్ దిస్ థింగ్. గాంజా తీసుకోవడము, అవన్నీ ఏంటంటే దే ఆర్ పుట్టింగ్ దేమ్ ఒక వేరే స్టేట్లోకి పంపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే దానికంటే స్టేట్ 0 అని అంటాం. స్టేట్ 0 ఏంటంటే మనం అర్థం చేసుకొని మానసిక బాధ, దేనికి వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ ఎట్లా అవుతున్నారు. సో దట్ ఈస్ వాళ్ళు ఎవరో చిన్న టీచర్ మార్క్స్ తక్కువ వచ్చింది, ఎవరో ఫెయిల్ అయిపోయాడు ఎగ్జామ్లో, అగైన్ దట్ ఈస్ ఆల్సో వన్ దిస్ థింగ్. బిగ్గెస్ట్ కాజ్ ఏంటి? లవ్ అఫేర్, లవ్ బ్రేకప్స్. ఇది చాలా మేజర్ ఇష్యూ అనమాట. దానికి వాళ్ళు తట్టుకోలేకపోతారు. అరే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది, ఆ అబ్బాయి నన్ను రిజెక్ట్ చేశాడా, ఈగో తట్టుకోలేకపోతారు. సో ద హ్యాండ్లింగ్ ఆఫ్ ద సెల్ఫ్ అనేది లేదు పేరెంట్స్ కానీ, స్కూల్స్లో, టీచర్స్లో ఎక్కడ లేదు. ఫెయిలియర్ ఈజ్ యాక్సెప్టబుల్. సో వాట్, ఏమైంది, తప్పేముంది దాంట్లో? ఇవాళ ఫెయిల్ అయితే నెక్స్ట్ అగైన్ విల్ పాస్ అప్ కదా, నెక్స్ట్ ఇయర్ కానీ, నెక్స్ట్ 6 months డౌన్ ద లైన్ మీరు ఇంకొకరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ ఎందుకు అలా చేయలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ దగ్గర నుంచి సరైన వాల్యూస్ రావటం. ఎప్పుడైతే పేరెంట్స్ దగ్గర సరైన విలువలు రానప్పుడు దీనికి దారి తీస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే సమాజం ఎట్లా మారిపోయింది మేడం? అందరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు. అమ్మ నాన్న వర్క్ చేస్తేనే ఇల్లు గడుస్తారు, లేకపోతే గడవదు. మరి పిల్లోడు, అబ్బాయి అమ్మాయి వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి కాలేజ్కి వెళ్ళేసి రాగానే ఎవరు ఉంటున్నారు? ఎవరు ఉండరు. ఫ్రెండ్స్ ఇదే. దాని తర్వాత ఈ మొబైల్ ఫోన్స్, గేమ్స్. ఇప్పుడు కూడా ఏమైంది, డార్క్ వెబ్ అనేది ఒకటి వచ్చింది. దాని ద్వారా ఎవ్రీథింగ్, డ్రగ్స్ సరఫరా ఎలా జరుగుతుందో అంతా వాళ్ళకి సపరేట్ బ్యాచే ఉంది దానికి. అందుకే ఇవన్నిటి జాగ్రత్త పడాలి. మన తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కూడా దే ఆర్ డూయింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్. కాకపోతే అందరు కలిసి రావాలి. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంటే చేస్తుంది అనే దానికి కాదు, అందరు రావాలి. ఇంకోటి పొలిటికల్ విల్ ఉండాలి.
పొలిటికల్ విల్ టు క్రష్. దాంట్లో మనం ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక్క పాదంతో ఒత్తుతున్నారు. హి హాస్ గివెన్ ఫుల్ ఫ్రీ హ్యాండ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. మా పార్టీ వాళ్ళే వచ్చి ఎవరు చెప్తే ఫస్ట్ వాళ్ళని లోపలికేసేయండి అని చెప్తున్నారు. సో దట్ వే వీ షుడ్ అప్రిషియేట్ దిస్ థింగ్. బట్ ద ప్రీవియస్ 10 years రూల్ వాజ్ టోటలీ డ్రగ్స్. దానివల్లనే మనకి ఈరోజు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, దాని తర్వాత ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర మనం చూసాం కదా, చాక్లెట్స్లో అమ్ముతున్నారు, కిరాణా స్టోర్స్లో, ఐస్ క్రీమ్స్లో అమ్ముతున్నారు. సో అందుకే ఇట్స్ ఆల్ మన అందరి రెస్పాన్సిబిలిటీ మేడం. ఇది ఒక్కరు దాంతో అయ్యేది కాదు. సో ఇట్ ఆల్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అందుకే దాని నుంచి మనం బయట పడాల్సింది, ఎట్లయినా పడాల్సింది. బట్ అందరు యాక్షన్ తీసుకుంటారు. హైదరాబాద్ లో ఉన్న డ్రగ్ హాట్ స్పాట్స్ ఏంటి? హైదరాబాద్లో ఉన్న డ్రగ్ హాట్స్పాట్స్ ఇప్పటి వరకు ఐడెంటిఫైడ్ ఏంటంటే మేడం, ఫస్ట్ థింగ్ ఈ సీతాఫల్ మండి, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బ్రిడ్జ్, దిల్సుఖ్ నగర్, జూబ్లీ బస్ స్టాండ్, చదర్ఘాట్, మలక్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మెట్రో స్టేషన్స్ కింద, ఇప్పుడు రైల్వే స్టేషన్స్, ఆ బ్రిడ్జ్ ఎక్కడైతే డార్క్ ఏరియాస్ ఉంటాయో అటు సైడ్. ఇంకా మాకు తెలిసినట్టయితే లాలాపేట్ బ్రిడ్జ్ కింద ముస్లిం బరియల్ గ్రౌండ్ ఉంది, అక్కడ మధ్యరాత్రి బోర్డు కూడా అమ్ముతున్నారు అక్కడ. దిల్సుఖ్ నగర్లో రీసెంట్లీ ఒక మనిషిని అక్కడ కొట్టేశారు పాపం. ఆయన ఎవరు బాబు ఇది చేస్తున్నారు అనేసి ఉట్టి అడిగాడు ఆయన, అంతనే అన్నని ఈ డ్రగ్ అడిగి సందర్భంగా కొట్టేశారు. రీసెంట్లీ మాకు ఎస్టర్డే మెసేజ్ వచ్చింది, సఫిల్గూడలో, మల్కాజ్ గారి ఆర్కే నగర్లో, అక్కడ ఇట్లనే పట్టుకున్నారు. లక్కీగా రెసిడెంట్స్ అందరు అలర్ట్ ఉండే, అందరు కలిసి వెళ్ళి పట్టుకొని వాడిని ఆపి మళ్ళీ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వీళ్ళు దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ మేడం, దే ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే మతి స్థిమితం పోయింది వాళ్ళకి అది కావాలా, కాకపోతే వాడు వైలెంట్ అయిపోతారు. కొంతమంది అయితే మన మెట్రో స్టేషన్ బస్ స్టాండ్స్ దగ్గర, కుక్కట్పల్లి దగ్గర కూడా అయింది ఇన్సిడెంట్. ఒక లేడీ నడుచుకొని పోతుంది, ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ఆపేశారు, ఆపిన పైసలు ఇస్తావా సస్తావని. ఎందుకంటే కొంచెం డార్క్ ఏరియాస్ ఉంటాయి అనమాట ఆ స్పాట్స్. ఇవన్నీ జరుగుతుంది రైట్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్, మలక్పేట్, బంజారా హిల్స్, సీతాఫల్ మండి, ఎవ్రీవేర్. మనకు తెలిసిన చాలా మటుకు స్టాండర్డ్ రూట్ ఏంటంటే, ఈ వీళ్ళు ఎక్కడ ట్రైబల్ ఏరియాస్లో పండిస్తున్నారు గంజాయి, అంతా పండించేసి ఏం చేస్తున్నారు, కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర దిగుతున్నారు. అది కాజీపేట రైల్వే స్టేషన్లో మెయిన్ స్టేషన్ వరకు వెళ్ళదు, అవుటర్లో దిగిపోతారు. అవుటర్లో దిగిపోయి ఏం చేస్తున్నారు, స్ట్రైట్ అవే వాళ్ళు బస్సు పట్టుకుంటున్నారు. రైల్వే స్టేషన్ పక్కనే బస్సు ఉంది, బస్సు పట్టుకొని స్ట్రైట్ జూబ్లీ బస్ స్టాండ్కి వస్తున్నారు. అదొకటి. ఇమ్లీబన్, జూబ్లీబన్ బస్ స్టేషన్స్ ఆల్సో హాట్ స్పాట్స్. అక్కడి నుంచి స్ట్రైట్ ఏం చేస్తున్నారంటే సంగారెడ్డి వయా బాంబే వెళ్ళిపోతున్నారు. సో మీరు రీసెంట్గా చూడొచ్చు, ఇది మన కాంద్లా పోర్ట్ అని సీ పోర్ట్ గుజరాత్లో, అక్కడ 700,000-800,000 crores వర్త్ డ్రగ్స్ మనకు విజయవాడ బుకింగ్ ఉంది. మరి అక్కడ గుజరాత్ పోర్ట్లో ఉన్నది విజయవాడకి ఎలా వెళ్తుంది అది? దట్ మీన్స్ దేర్ ఇస్ అ రూట్ మ్యాప్, దేర్ ఇస్ అ ప్రాపర్ మాఫియా నెట్వర్క్ విచ్ ఇస్ ఆపరేటింగ్. అందుకే ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క కాలేజ్, ప్రతి ఒక్క పేరెంట్ జాగ్రత్త పడాలి. మనం అందరం కలిసి కట్టుగా చేయాలా. అండ్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అవర్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఆల్సో. సార్ మీరు యాక్షన్ తీసుకోండి, వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు ఏంటో అది మనకు సంబంధం లేదు. బికాస్ ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్, వెదర్ ఈజ్ అ సీఎం, మినిస్టర్ ఆర్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, వాళ్ళు కంపల్సరీ దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే ఎస్ మేము ఆపుతున్నాం ఇవన్నీ అని. లేకపోతే మనం అయిపోతుంది, సొసైటీ యువత పడైపోతుంది. ఈ మధ్య డ్రగ్ డాంకీస్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది, ఏంటిది? ఈ డ్రగ్ డాంకీస్, డ్రగ్ మ్యూల్స్ అంటాం మేడం. ఇది ఏంటంటే పిల్లలు, యంగ్స్టర్స్, జువెనైల్స్ ఉంటారు కదా, వాళ్ళు బిలో 18 years వాళ్ళందరినీ కూడా, అరే ఈ ఏరియా సపోజ్ వాడు ఎక్కడో దిల్సుఖ్ నగర్లో ఉంటాడు, ఈ పంజాగుట్ట దగ్గర ఏదో బార్ ఉంటుంది, వాడిని పిలిచి వాడు తెలుసుకుంటాడు, వాడు డిస్టర్బ్డ్ చైల్డ్ అని తెలుసు, అమ్మ నాన్న వాడికి అటెన్షన్, పైసలు ఎక్కువ సంపాదించుకుంటావా అంటాడు, ఐఫోన్ కావాలన్నాడు, ఐఫోన్ కావాలి, ఇగో బ్యాగ్ ఇస్తున్నా తీసుకో, ఆ పంజాగుట్టలో బార్లో ఒకడు ఉంటాడు, వాడి దగ్గర ఈ బ్యాగ్ ఇస్తే వాడికి ఐఫోన్ ఇస్తాడు. వాడేమంటాడు, అబ్బాయి నేనైతే తీసుకోవట్లేదు కదా, నాకు బ్యాగ్ ఇచ్చాడు అంకుల్, నేను పోయి ఇచ్చేస్తున్నా కాబట్టి నాకు ఐఫోన్ ఇస్తున్నాడు, డాడీ నువ్వు ఇవ్వటనేది కాబట్టి ఇది. ఇట్లా పిల్లలు తయారవుతున్నారు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు, దే ఆర్ క్యారింగ్ డ్రగ్స్ అండ్ సెల్లింగ్, గివింగ్ ఇట్ టు ద పబ్స్. సరే పట్టుకున్నారు, ఏదో ఇన్స్పెక్షన్ అయింది, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అనుకోండి, జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. జడ్జి ఏమంటారు, ఇన్స్పెక్టర్ కూడా ఏమంటారు, అరే సార్ చిన్న పిల్లడు సార్, 15 years, అమ్మాయి 15 years సార్, వాళ్ళ కేసు అయితే ప్రాబ్లం అవుతుంది, జూనైల్ క్రైమ్ కింద దాన్ని కూడా ఇది అయిపోతుంది, వాళ్ళకి ఏం చేస్తలేరు. ప్లస్ ఈ డ్రగ్ మాఫియా నెట్వర్క్ కూడా వాళ్ళకి సెపరేట్ లాయర్స్ బ్యాచ్ ఒకటి ఉన్నది, దే విల్ ప్రొటెక్ట్ ఆల్ దీస్ కిడ్స్ ఇట్లా చేయడానికి కూడా. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి ఏంటంటే, ఒక డ్రగ్ తీసుకోవడంతో ఒక ఇండివిజువల్ చెడిపోడు, మొత్తం ఫ్యామిలీ నాశనం అవుతుంది. ఆ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఒక అబ్బాయి పోతే, ఆ అమ్మాయి పోతే మొత్తం ఫ్యామిలీ నాశనం అవుతుంది. ఆ మొత్తం ఫ్యామిలీ, ఆ మొత్తం నెట్వర్క్ దెబ్బతింటుంది. వాళ్ళు ఎంత బాధపడిపోవాలి, ఎంత కుంగిపోవాలా, ఎంత మెడికేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా లాభం ఏముంది. సో దట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్ ఇన్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎస్పెషలీ ఆల్ ద లా ఎన్ఫోర్సర్స్, వాళ్ళందరూ కూడా రావాలి. ఇంకా ఇక్కడ ఏది చిన్న చల్తా హే, ఇది బిజినెస్ దందా, ఇట్స్ నాట్ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ దందా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇంతకుముందు గోల్డ్ స్మగ్లింగ్ అవుతుండే ఇప్పుడు చేయలేదంటే, గోల్డ్ స్మగ్లింగ్ తోటి నష్టం ఏం కాదు, ఎకానమీ దెబ్బతింటదేమో. ఇక్కడది ఆరోగ్యం, మనిషి పోతారు కదా, మనిషి పోయిందంటే, ఒక మనిషి కొడుకు పోయాడు, ఒక కూతురు పోయిందంటే మొత్తం ఫ్యామిలీ దెబ్బతింటుంది.
అందుకే ఈ డ్రగ్ మ్యూల్స్, డ్రగ్ డాంకీస్ ఉన్నారు. లేరని కాదు. చాలా పోలీస్ వాళ్ళు కూడా నెట్వర్క్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా ఏం చేశారు, ఇప్పుడు మన తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కూడా ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ ఇన్ తెలంగాణలో మేడం, ప్రతి పాండబ్బా బేకరీస్ దగ్గర, ఈ మాల్స్ దగ్గర కూడా పోలీస్ వాళ్ళు ముఫ్తీలో తిరుగుతున్నారు. దే ఆర్ గోయింగ్ ఇన్ సీక్రెట్. దే ఆర్ అబ్జర్వింగ్. పిన్ పాయింట్ లొకేషన్ తెలుసు వాళ్ళకి. పట్టుకుంటారు. ఎప్పుడు పట్టుకోవాలో పట్టుకుంటారు. పిల్లల్ని పట్టుకొని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్ పెడ్లింగ్ చేస్తే 7 years రిగరస్ ఇంప్రిజన్మెంట్. అది మరి వెరీ డేంజరస్ కాదు. ఇప్పుడు రీసెంట్గా జగతెరిగుట్ట, కూకట్పల్లి దగ్గర ఒక అతనైతే గాంజా ప్రొడ్యూస్ చేస్తుంది ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో. మరి దాన్ని ఒక ఏమంటారు, కానిస్టేబుల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మరి కదా, దానికి గంజాయి ఏమంటారు? సప్లై చేస్తున్నాడు అందరికి. అట్లా ఉన్నారు. మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే పార్టీస్ చేసుకుంటున్నారు. సరే, మీరు ఫామ్ హౌస్ లో పోయి ఎందుకు చేసుకోవాలి? వై షుడ్ యూ గో అవుట్స్కర్ట్స్? మీ ఇల్లు ఎక్కడో ఉంది, మీరు అవుట్స్కర్ట్స్కి ఎందుకు పోయి చేసుకోవాలి? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దర్ ఇస్ రాంగ్, సంథింగ్ రాంగ్. మీ ఇల్లు దగ్గరలో ఉంది, అక్కడి నుంచి అంటే పర్వాలేదు. మీరు ఉండేది బంజారా హిల్స్, మీరు ఆ చేవెళ్ళలో పోయి ఎందుకు చేసుకోవాలా పార్టీస్? అవసరం లేదు కదా. మీరు మీ ఇంటి బంజారా హిల్స్ ఫంక్షన్ హాల్ తీసుకోండి, పంజాగుట్టాల ఫంక్షన్ హాల్స్ని చేసుకోండి గ్రాండ్గా. మీ ఇంటి ముందు చేసుకోండి, మీ ఇంటి పైన టెంట్ వేసుకోండి. వై ఆర్ యూ డిస్టర్బింగ్ అదర్స్? ఎందుకంటే అక్కడ క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే, సటిల్ ఇండికేషన్ ఇస్ మీరు చేసుకోండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఇన్సిడెంట్ ఏంటి, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఏంటంటే, మీరు ఏమైనా పార్టీస్ కండక్ట్ చేసినా ఫస్ట్ డిస్క్లైమర్ పెట్టండి. మీరు రాక్ కాన్సర్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, దయచేసి ఎవరు తీసుకోకండి, మాకేం సంబంధం లేదు. ఆ వీడియో షూట్ చేసి పెట్టండి. యు ఆర్ సేఫ్ కదా. ఇప్పుడు మంగ్లీ ఇన్సిడెంటే చూసాం, అదే ఎంత హడావిడి జరిగింది. ఆ తర్వాత ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. Hmm. నాకు తెలియదు అంటూ కొన్ని విషయాలు కూడా ఆమె చెప్పుకోవడం జరిగింది. జస్ట్ అక్కడ లిక్కర్ మాత్రమే ఉంది, ఇది మా ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి అన్నారు. Hmm. అక్కడ దొరికిన ఒక వ్యక్తి కూడా ఎప్పుడు తీసుకున్నాడో గంజాయి మాకు సంబంధం అంతే. లేదు అని చెప్పుకొచ్చారు. ఇలా ఏదన్నా సెలబ్రిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పటి వరకు హడావిడి జరుగుతుంది. ఆ తర్వాత ఈ కేసులన్నీ ఏమవుతున్నాయో కూడా తెలియట్లేదు. అది కూడా ఒక రకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ కి కావచ్చు, లేదంటే ఈ డ్రగ్ విక్టిమ్స్ కి కూడా అవును. ఇది ఒక అవకాశంగా మారుతోంది కదా. 100% అవకాశం. అందుకే సెలబ్రిటీస్ కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మీరు పార్టీలు ఎక్కడ కండక్ట్ చేసినా ఏం చేసినా మీరు ఓపెన్ డిస్క్లైమర్ ఇవ్వండి. మీరు మైక్లో అనౌన్స్మెంట్ చేయండి. మీ దగ్గర ఫోటోలు, వీడియోలు తీసే వాళ్ళు ఉంటారు కదా, మీ మొబైల్ కెమెరాసే ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ అనౌన్స్మెంట్స్ చేయండి. తప్పేముంది? కైండ్లీ డూ నాట్ టేక్ డ్రగ్స్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. దాని తర్వాత మీ కాన్సర్ట్ పార్టీ ఏది చేసుకుంటారో చేసుకోండి. ప్లస్ నిన్న మేడం కూడా ఏమన్నారు, మంగ్లీ మేడం, నాకు తెలియదు పర్మిషన్ తీసుకోవాలని. అంత సెలబ్రిటీ పర్మిషన్ తీసుకోవాలని తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఈవెన్ రిసార్ట్స్ వాళ్ళకైనా ఇవన్నీ ఐడియా ఉంటాయి సరే, కదా. వీళ్ళంటే సెలబ్రిటీస్ తెలియదు, రిసార్ట్స్ వాళ్ళకైతే తెలుసు కదా. దే రెగ్యులర్లీ కండక్ట్ ఈవెంట్స్, దే హ్యావ్ టు టేక్ పర్మిషన్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ యాంగిల్ ఆల్సో. వై డిడ్ యూ గో ఆల్ ద వే దేర్? ప్లస్ పోనీ తీసుకున్నారు రిసార్ట్స్ వాళ్ళకి, మీరు ముందే అడగాలి, మీరు పర్మిషన్స్ అన్ని తీసుకున్నారా లేదా, డాక్యుమెంట్ ఇవ్వమనండి. ఎస్, అన్ని పర్మిషన్స్ మా దగ్గర ఉంది, దెన్ గో. నో బడీ కెన్ స్టాప్. ఎవరు పార్టీ చేసుకుంటే ఆపడానికి ఏం లేదు కదా. అది దట్స్ వై వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ అందరి దగ్గర ఉంటుంది మేడం. కాకపోతే ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్లో మనకేమైంది, అకున్ సబర్వాల్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్. ఐ థింక్ అరౌండ్ 5-7-8 years బ్యాక్. ఆ సినిమా ఇండస్ట్రీలో అందరు పెట్టారు, కేసుకి తీసుకొచ్చారు, పెద్ద ఇష్యూ అయింది మీడియాలో. దాని తర్వాత ఏమైంది, రవితేజ, ముమ్మైద్ ఖాన్, నేమ్ ఇట్, ఆల్ ద బిగ్ టైమ్ సెలబ్రిటీస్ వేర్ దేర్. బట్ వాట్ హ్యాపెన్, దే కేమ్, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. దెన్ ఎవ్రీబడి వేర్ అక్విటెడ్. మరి అక్విటెడ్ అయినప్పుడు ఎందుకు చేశారు ఇన్ ద ఫస్ట్ ఇన్ ద కేస్? సో దట్ ఈస్ వై ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీ షుడ్ ఎంపవర్ దెమ్. ఎస్, గో హెడ్, టేక్ ఇట్ టు ద క్లీనర్స్ అంతనే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ కేస్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇది డ్రగ్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్, అది హానికరమైనది. ఆరోగ్యం చెడగొడుతుంది, సమాజాన్ని చెడగొడుతుంది, ఫ్యామిలీని చెడగొడుతుంది. దాన్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నట్టు అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి అంతని. వాళ్ళు ఇది బిజినెస్ అనుకుంటే ఒకటి దీంట్లోనే ఏంటంటే మేడం, చాలా మంది డ్రగ్ బిజినెస్ మాఫియా బాసెస్ కూడా వాళ్ళ సొంత పిల్లలే దీనికి బలైపోయారు. అందుకే కర్మ అనేది ఒకటి ఉంటుంది, అందుకే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ కూడా. అందుకే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇట్స్ నాట్ అండ్ ఆర్డినరీ బిజినెస్. ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే బలవుతారు దీనికి. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది నేను యూత్ ని ఈ డ్రగ్స్ ఉచ్చులోకి లాగడం అనేది కూడా ఓ ప్లాన్, స్కెచ్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. హై క్లాస్ ఫ్యామిలీస్ పార్టీస్ కి పిలుస్తూ ఉంటారు, అక్కడ లిక్కర్ ఫ్రీ అంటారు, మెల్లగా డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని డ్రగ్ డార్క్ వెబ్ లోకి లాగేసి తర్వాత హోమ్ డెలివరీస్ కూడా చేసేస్తున్నారు ఈ డ్రగ్స్. అవును. ఒకప్పుడేమో ఫామ్ హౌజుల్లో లేదంటే పబ్బులు, తర్వాత ఈ క్లబ్స్ లాంటి వాటిలో, రిసార్ట్స్ లో ఎక్కువగా నడుస్తూ ఉండేది. ఇప్పుడు మీరు కూడా చెప్పారు కదా, పాన్ షాపుల్లో కూడా వచ్చేసాయని. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు వీటిని పోలీసులు పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు? ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మేడం, సమాజం మనతో ఏమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మానసిక బాధ, మెంటల్ సమ్ డిప్రెషన్, మీరు అన్నట్టు ఇందాక సూసైడల్ ఫీలింగ్స్, దాన్ని కోపింగ్ మెకానిజం అంటారు. కోపింగ్ మెకానిజం ఎక్కడ ఉంది? లేదు. ఇంతకుముందు ఏమవుతుండే, నాన్న తిట్టగానే ఏమైతే తాత ఓదారిస్తుండే, బాబాయ్ ఓదారిస్తుండే. తాత లేడు, బాబాయ్ లేడు, పితి లేదు, ఎవరు లేరు కదా, పిల్లలు ఒక్కర్లే అయిపోయారు. వాళ్ళు కుంగిపోయేసరికి ఏమైతే ఇమీడియట్ రిలీఫ్ కావాలంటే హై కావాలా, ఐ వాంట్ టు ఫర్గెట్ దట్.
ఆ ఫర్గెట్ దట్ అనేసి ఏం చేస్తున్నా, నేను ఈ పార్టీకి వస్తున్నా, ఏమైంది, మా డాడీ సంథింగ్ సమ్ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఉంటుంది, ఇది తీసుకో కొంచెం స్టార్ట్. ఇది కాకుండా ఏమవుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే పియర్ ప్రెషర్. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. పియర్ అంటే మన ఇద్దరు యంగ్ బాయ్స్ ఆఫ్ సేమ్ ఏజ్, యంగ్ గర్ల్స్ ఆఫ్ సేమ్ ఏజ్, నువ్వు చేయట్లేదా, నీకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అయ్యో దానికంటే ఎక్కువ నాకు ఫాలోవర్స్ కావాలా, నీ రీల్స్ నీకంటే ఎక్కువ లైక్స్ నాకు కావాలి. ఇది ఈ పిచ్చి కాంపిటీషన్ తోటి దాంతో డిప్రెషన్ కుంగిపోయి ఇప్పుడు చాలా మంది కూడా చెప్తున్నారు ఏంటంటే, సినిమా స్టార్స్ కూడా ఏంటంటే, రీసెంట్లీ ఒక ఐ వాజ్ సీయింగ్ సమ్ యూట్యూబ్ వీడియో, నా సినిమా హిట్ కావాలి, వెరీ గుడ్, నేను కష్టపడాలి అట్లా కాదు. ఇప్పుడు ఏమైతే మీరు ఏమైనా చేయి, ఎదుటోడి సినిమా ఫ్లాప్ అవ్వాలి, వాడి కెరీర్ ఫినిష్ అయిపోవాలి, ఆ స్టేట్లోకి వచ్చేస్తారు. అదేమవుతుంది, జెలసీ, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ సొంత మెంటల్ ఇల్నెస్ అంటాం. మెంటల్ ఇల్నెస్ మీరు అనలైజ్ చేసుకోవాలి. నా ఇల్నెస్ ఏంటి, నాకు జెలసీ ఉంది, సరే అర్థం చేసుకుందాం, ఒక థెరపిస్ట్తో మాట్లాడదాం, ఒక సైకాలజిస్ట్తో మాట్లాడదాం, సైకాట్రిక్ హెల్ప్ కావాలంటే తీసుకుందాం. అది మనకి తెలియాల్సిన పాయింట్స్ అనమాట. అవన్నీ చేయకుండా పిల్లల్ని లూబ్లోకి లాగేసి, జనరల్ ఇవాళ రేపు ఏమవుతుంది, చాలా మంది ఫిజికల్ గేమ్స్ స్టాప్ చేశారు, ఎవ్రీబడి ఈజ్ ఇంటూ మొబైల్లో ఇప్పుడు ఏంటి డార్క్ వెబ్ అనేది వచ్చింది, దాంట్లో చాటింగ్ కూడా చేస్తున్నారు, సప్లైస్ కూడా అవుతున్నాయి డ్రగ్స్, దాన్ని అరగడుతున్నారు. మన దగ్గర కూడా ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, బెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. బట్ అంతా ఇప్పుడు దే ఆర్ నాట్ అపరిచితుడు, దే క్యాన్ కమ్ ఎవ్రీవేర్, సూపర్ మ్యాన్ కాదు కదా మేడం. మన రెస్పాన్సిబిలిటీ ఏమి, మన పిల్లల్ని మనం చెక్ చేస్తున్నామా, ప్రతి ఒక్క పేరెంట్ ప్రశ్నించాలి, ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ హ్యావ్ టు చెక్. మనం ఏం చెక్ చేస్తున్నాం, పిల్లలు వస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వన్స్ ఇన్ అవే వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయాలి. మేము రీసెంట్లీ ఒక దగ్గర చెక్ చేయించాం, చేస్తే అమ్మాయి బ్యాగ్స్లో గాంజా కాండమ్స్ వచ్చినాయి. మరి వాట్ కెన్ వి సే? మరి పేరెంట్స్ కూడా చెప్పాలి కదా, పేరెంట్స్ కూడా చెప్పి అవునండి మేము చూస్తాం, పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వాలి, మా అబ్బాయి బ్యాగ్ ముట్టుకోవద్దు, అమ్మాయి బ్యాగ్ ముట్టుకోవద్దు, మీకు అందుకే మేము స్కూల్ పంపిస్తున్నాం కదా అంటే, స్కూల్ కాలేజ్ పంపిస్తే మీ రెస్పాన్సిబిలిటీ అయిపోయిందా? అది కాదు కదా. పాయింట్ ఇస్ హౌ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ చైల్డ్. డబ్బులు పడేస్తున్నాం, ఇంటర్నేషనల్ స్కూల్లో పంపిస్తున్నాం, సో అండ్ సో స్కూల్స్లో పంపిస్తున్నాం అని అంటున్నాం. ఇప్పుడు మనకు తెలిసి చాలా మటుకు బ్రాండెడ్ ట్యూటర్ నంబర్ 1, నంబర్ 3, నంబర్ స్కూల్స్ పిల్లలందరూ మార్నింగ్ 4 o'clock లేసి రాత్రి 12 వరకు చదువుతారు. వాళ్ళు మేల్కు ఉండడానికి కోసం ఒక బ్లూ పిల్ తీసుకుంటారు మేడం. అండ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ కోకేన్ ఆల్సో, బికాజ్ ఇట్ కీప్స్ దెమ్ అవేక్. సో ఇవన్నీ ఏమైతుంది, సరే నువ్వు మార్క్ తెచ్చుకున్నావు, నంబర్ 1 స్టూడెంట్ ఉండొచ్చు, వాట్సాప్ పాయింట్, నీ లైఫే లేదు కదా, నువ్వు అడిక్ట్ అయిపోయావు, ఏమైంది? పేరెంట్స్ లో కూడా ఈ అవేర్నెస్ ఉండాలి కదా. అందుకే మనం అందరం చేయాల్సింది ఏంటంటే, పేరెంట్స్లో కూడా అవగాహన ఉండాలి, చూసుకోవాలా. ఊరికి పడి కార్పొరేట్ స్కూల్స్ దానికి వెళ్ళడం అని కాదు, మన పిల్లలు నాలెడ్జ్ ఏమొస్తుంది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరిగింది మేడం? ద హోల్ రీజన్ ఇస్ వీ కెనాట్ జాబ్స్ ఆర్ దేర్, వీ కెనాట్ ఎంప్లాయ్. ఎందుకు? బట్టీలు కొట్టి చదవడం, ర్యాంకులు తెచ్చుకోవడం, ఒక 1, 2, 3 నంబర్ 1, నంబర్ 3 అని అడ్వర్టైజ్మెంట్ రావడం, పేరెంట్స్ దానికి బలి అయిపోవడం. ఫస్ట్ రియలైజ్ ఏంటంటే, నా అబ్బాయి కానీ అమ్మాయికి ఏం స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు జాబ్ మార్కెట్కి కావాల్సింది ఏంటి? ఏఎస్కే అంటాం, యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్. నీకు ఏం స్కిల్స్ ఉన్నాయో దాని ద్వారానే నీకు జాబ్స్ వస్తాయి, లేకపోతే స్కిల్ లేదనుకో రాదు. అండ్ మనం ఏమైపోయినామంటే, వీ హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మేజర్ ఫాల్ట్ ఉంది. మనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ నుంచి దూరం వెళ్ళిపోయాం, అందుకే డ్రగ్స్కి బానిస అవుతాం. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏంటి? మన గాంధీజీ గారు నై తాలీం అనేది ఎప్పుడో చెప్పారు. ఎప్పుడైతే ఏ పని చేసినా యూజ్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్, 3H ఫిలాసఫీ. 3H ఫిలాసఫీ వాడితే ఆ పిల్లోడు యాక్టివ్ ఉంటాడు, అమ్మాయి యాక్టివ్ ఉంటుంది. కేక్ ఎట్లా తయారు చేయాలి, చాలా బర్త్డే పార్టీస్ అయితేనే ఉంటాయి కదా, కేక్ ని స్వతహాగా తయారు చేయి, నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి బేకరీ నుంచి? ఎక్స్పెరిమెంట్, ఫన్, ఇట్స్ అ ఫన్ ప్రాజెక్ట్ ఫర్ యూత్. అట్లా ఫన్ ప్రాజెక్ట్స్ ఫర్ యూత్ అనేది స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి మనం నేర్పియాలి. అది నేర్పిపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారు, ఈ అడ్డదారులు తొక్కడం, డార్క్ వెబ్, గేమ్స్ ఆడడం. మీరు చూస్తారు కదా రీసెంట్లీ, అది మన ఇది దట్ డేంజరస్ వీడియో గేమ్ ఒకటి, అది ఆడకపోతే పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. చాలా మటుకు మా కేసెస్ వచ్చాయి. వాట్ కెన్ వీ డూ? యూ కెన్ సే ఎస్, మాట్లాడతాం, బీఫ్రెండింగ్ చేస్తాం అని చేస్తాం. బట్ ద పాయింట్ ఇస్ దేర్ కమ్స్ అ డెసిషన్ వేర్ పేరెంట్స్ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. అక్కడ పేరెంట్స్ దగ్గర మేము ఇన్వాల్వ్ కాము, అక్కడ మేము అడ్వైస్ కానీ ఏమి ఇవ్వము. మీ డెసిషన్ అంటే మీ అబ్బాయికి ఇట్లా జరిగింది, అమ్మాయికి ఇట్లా పాపం ఓపెన్గా షేర్ చేశారు కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు డూ, ఇది యాక్చువల్లీ ఇష్యూ అని చెప్తాం. కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, అది మేము బయటకు రివీల్ చేయం. ఎవరితో అయితే మాట్లాడతామో వీల్ నెవర్ రివీల్ దట్ టు ఎనీబడి. అశ్విన్ గారు, ఒకప్పుడు డ్రగ్స్ అంటే హై క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినవి అన్నట్టుగానే ఉండేవి, ఇప్పుడు మిడిల్ క్లాస్ లో కూడా వచ్చేసాయి. ఇటు చూస్తేనేమో సినిమా ఇండస్ట్రీ, అసలు డ్రగ్స్ అనే మాట వినగానే మనకు సెలబ్రిటీస్, సినిమా ఇండస్ట్రీ, సినీ స్టార్సే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకు ఈ స్టార్స్ అనే వాళ్ళు ఈ డ్రగ్స్ కి ఇలాగా బానిసలు అవుతున్నారు? అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది, మనం కొంచెం నేను బ్యాక్ హిస్టరీలోకి వెళ్తాను. సో మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనిషి బ్రెయిన్ ఎట్లా అంటే ఒక తపన కోరుతుంటుంది, అది సైకలాజికల్ ఆస్పెక్ట్ అనమాట. సో ఒక స్టేజ్లో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, సెలబ్రిటీస్ అన్న, ఎస్పెషల్లీ వాళ్ళ సెలబ్రిటీ కిడ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అన్నీ దొరుకుతుంది, దే ఆర్ నాట్ రన్నింగ్. వాళ్ళకి ఒక బస్ పాస్ చేయించుకోవాలంటే ఉరకడానికి ఉండదు. అరే మనకి నెక్స్ట్ మంత్ నాకు మెస్ బిల్ కట్టాలా, నా ఫీజు కట్టాలి, వాళ్ళకి ఎవ్రీథింగ్ కమ్స్ ఈజీ ఫర్ దెమ్.
అందుకే ఏమైతది వాళ్ళకి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఏంటి? అరే నా దగ్గర ఈ డ్రగ్ ఉందిరా, కొకైన్ ప్యాకెట్స్ ఉన్నాయి. అరే దట్ బికమ్స్ ఎ సింబల్ ఆఫ్ పవర్. అది పవర్ గేమ్స్ అక్కడ స్టార్ట్ అయితది. సెలబ్రిటీస్, సినిమా స్టార్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఓహ్! ఈ పర్టిక్యులర్ స్టార్ దగ్గరికి పార్టీకెళ్తే హి కెన్ సప్లై డ్రగ్స్. పోలీస్ వాళ్ళని కూడా మేనేజ్ చేయగలుగుతాడు. అది పవర్ గేమ్. ఇది పవర్ గేమ్. ఈ డ్రగ్స్ తోటి ఏంటంటే ఇట్స్ సెలబ్రిటీ లెవెల్‌లో పవర్ గేమ్. నెక్స్ట్ లెవెల్‌కి ఎక్కడొస్తున్నాం మనం? మిడిల్ క్లాస్ అంటున్నాం. మిడిల్ క్లాస్‌లో లోవర్ దాంట్లో కూడా అన్నిట్లో పాకిపోయింది మేడం. మనం ఉట్టి ఎలైట్ అనడానికి లేదు. అన్నిట్లో బాగా విస్తరించి మీరు బస్తీస్‌కెళ్ళండి. ఇక్కడ బస్తీస్, స్లమ్స్‌కెళ్ళండి. ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు డ్రగ్స్ అక్కడ. పోలీసోళ్ళకి కూడా తెలుసు. వాడు ఏమైతది ఇమ్మీడియేట్‌గా పట్టుకుంటారు, చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే మా పెద్ద సార్ కాల్ చేసిండు. ఆ పెద్ద సార్ ముందుకు రాడు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. జరగటం లేదు, జరుగుతున్నాయి. ఇవన్నీ పట్టుతున్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం స్ట్రెంథెన్ చేయాలి. అది ఎవరు చేయాలా? సివిక్ సొసైటీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళొచ్చేసి మన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పాలి. ఏంటి సార్ ఇట్లా మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే అప్పుడు ప్రెషర్. ఎందుకంటే హీ నోస్ వాళ్ళ ఓట్స్ కోసం రావాలి కదా మళ్ళీ. సో అక్కడ ఏంటంటే సివిక్ సొసైటీ అంటాం మేడం. సివిక్ సొసైటీ అందరు కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసి, అవును ఎందుకు ఎవరు ఫోన్ చేశారు చెప్పండి, నంబర్ ఇవ్వమండి. దట్ ఈస్ ద వే. అప్పుడు వాళ్ళకు కూడా ప్రెషర్ వస్తుంది. లేదండి ఇక్కడ చాలా ప్రెషర్ బిల్డ్ అవుతుంది, అందుకే వీ కెనాట్ డూ దాట్. అందుకే ఇక్కడ సెలబ్రిటీ వీళ్ళ కిడ్స్ అనే కాకుండా సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఈ పవర్ గేమ్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక్కడినేయండి మేడం, ఒక్కడినేయండి, ఒక్క సెలబ్రిటీని లోపలి తోమితే రెస్ట్ అందరు సెట్ అయిపోతారు. ఎవరైనా అంతే. దిస్ ఇస్ అ గోల్డెన్ రూల్. దిస్ ఇస్ అ గోల్డెన్ రూల్ ఎవ్రీథింగ్. ఒక్కడిని పట్టుకొని 9 పర్మిషన్ ఇవ్వమనండి చాలు. దెబ్బకి అందరు సెట్ అయిపోతారు. దట్ ఈస్ వే. భయం అనేది లేదు. ఇప్పుడు ఎందుకు దీనికి అరగట్టలేరు అంటే భయం లేదు. ఏమనంటే వాళ్ళు చూసుకుంటారు. ఈ చిన్న పిల్లలకైతే అసలే భయం లేదు. ఏమైతే మా డాడీ చూసుకుంటాడు. అది అనమాట. ఈ జువెనైల్ క్రైమ్స్ ఏదైతే జరుగుతున్నాయో ఇప్పుడు అబ్జర్వేషన్స్ హోమ్స్ ఉన్నాయి సైదాబాద్లో అన్నిట్లో కూడా. ఇప్పుడు 18th జూన్‌కి మేము మన సందీప్ షాండిల్యా సార్ ఈస్ కండక్టింగ్ ఎ బిగ్ మీటింగ్ దేర్. దట్ అబ్జర్వేషన్ హోమ్స్‌లో మోర్ దెన్ 80 జువెనైల్స్ ఉన్నారు అక్రాస్ తెలంగాణ. వాళ్ళందరూ కూడా ఇదే బాధితులే. డ్రగ్స్ బాధితులే పాపం పిల్లలందరూ. వాళ్ళకి హెల్ప్ చేయడానికి, చేయూతనియడానికి సార్ మన మొత్తం టీజీ ఏఎన్‌బి డిపార్ట్మెంట్ వెళ్తుంది అక్కడ. వెళ్ళేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మేమంతా ఓరియంటేషన్ చేయడానికి వెళ్తున్నాం. అలాగే వి వాంట్ టు స్ప్రెడ్ అవుట్ టు అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఎక్కడ మనం సపోర్ట్ ఇది అక్రాస్ ద ఇండియా ఉంది. ఒక దగ్గర అని లేదు. అక్రాస్ ఇండియా ప్రతి బస్తీస్‌లో ఉంది మేడం. స్లమ్ అండ్ ఎస్పెషల్లీ యూనివర్సిటీస్. మేము రీసెంట్‌లీ కొన్ని ఉస్మానియా యూనివర్సిటీ, వేరే యూనివర్సిటీస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఓపెన్‌గా అమ్ముతున్నారు. సీతాఫలమండి బ్రిడ్జ్ అంటేనే మనకు ఉస్మానియా యూనివర్సిటీ హబ్ అది. అక్కడ ఎఫ్‌లు అని ఉంది, ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. మీకు తెలిసిందే ఇక్కడ అన్ని హాట్ స్పాట్స్ ఉన్నాయి. దిల్సుఖ్ నగర్ సైడ్ ఉంది, మలక్పేట్ సైడ్ ఉంది. ఇవన్నిటిని ఏంటంటే ఎంతవరకు అని పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాం. అందరం కలిసి రావాలి. ముందుకు వస్తేనే అవుతుంది. అది డ్రగ్స్ కి సంబంధించి మనం ఆడపిల్లల గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఈ రేప్ డేట్ డ్రగ్ అనేది వారి జీవితాలను ఎంత నాశనం చేస్తుందో మనం ఈ మధ్య కాలంలో వింటూనే ఉన్నాం. దాని గురించి మీ దగ్గరికి ఎలాంటి విషయాలు వస్తూ ఉన్నాయి? చాలా వచ్చినాయి మేడం కేసెస్. చెప్పాము రాలిఫానినాల్ అంటాము. దాన్ని డేట్ రేప్ డ్రగ్ అంటాం. డేట్ రేప్ డ్రగ్ ఏంటంటే ఈ అమ్మాయిలకి వాళ్ళు పార్టీస్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తెలియకుండా వాళ్ళకి కూల్ డ్రింక్ ఇచ్చేస్తారు. కూల్ డ్రింక్లో మిక్స్ చేస్తారు. వాళ్ళు తాగేస్తారు. తాగిన తర్వాత దే లూజ్ కాన్షియస్, అంటే యాక్టివ్గా ఉంటారు. 3 days వాళ్ళకి మెమరీ లాస్ ఉంటుంది, బట్ యాక్టివ్ ఉంటారు. వాళ్ళని రేప్ జరిగిపోతుంది. వాళ్ళని ఎట్లా అంటే దే మేక్ దెమ్ హారబుల్ సిచ్యువేషన్. ఇవన్నీ కాకుండా మీరు అన్నారు డేట్ రేప్ డ్రగ్ ఎక్కువ వాడేది సినిమా బిజినెస్లోనే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే దాని ద్వారా బ్లూ ఫిల్మ్ షూట్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇక లేకపోతే నువ్వు రాకపోతే వీడియో అప్లోడ్ చేస్తా. అది ఫస్ట్ది. సెకండ్, అమ్మాయిలు తెలియకుండా అయిపోయింది అనుకోండి, సరే బాధపడ్డది. 1-2 months తర్వాత పీరియడ్స్ మిస్ అవుతుంది, షీల్ బికమ్ ప్రెగ్నెంట్. పోయి అమ్మ నాన్నకి చెప్తాను, నాన్న నాకు తెలియదు అంటే ఎవరు చేశారంటే ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేయలేరు. అది ట్రాజడీ ఈ కేసులో. ఎవరు చేసింది చెప్పు సార్, మీరు మాట్లాడాం. ఎవరు చేశారు? ఏమో సార్, నేను ఆ పార్టీకి వెళ్ళాను, ఆ రోజు నేనేమో తాగాను, అని తిన్నాను కూడా, ఏం తాగినా నాకు గుర్తులేదు. వీకెండ్స్ లో జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ వాటిలో ఎంతమంది ఆడపిల్లలు తాగి కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఛాలెంజ్ చేస్తున్నారు కదా పోలీసు వాళ్ళని, అరుస్తున్నారు రిటర్న్. మరి అక్కడ మీకు కనిపిస్తుంది వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్. ఎవరైనా ఉంటే పోలీసు అరే ఆపుతున్నాడు, సరే అయింది, పెనాల్టీ ఇస్తావా సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు, దట్ ఈస్ ద వే లా అనేది వర్క్ అవ్వాలి. ఇక్కడ ఎట్లా నువ్వెవరు చెప్పడానికి, నీకు తెలియదా? ఉల్టా ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు కార్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఏంది మనకు బంజారాలు జూబ్లీహిల్స్లో అయింది కదా, మన కార్ హై స్పీడ్లో వచ్చి కొట్టి పడేసింది. ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్. ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్సే. ఎందుకైతే లేకపోతే బైక్ రేసింగ్ చేయడం, బెట్టింగ్లు ఆడి అవుటర్ రింగ్ రోడ్ మీద ఎందుకు చేస్తున్నారు? అవన్నీ ఏంటంటే దే వాంట్ ఏ హై. ఒక హై కావాలా. జీవితం కంటే పెద్ద హై ఏముంది? జీవితంలో రోజు మన కష్టాలతోటే హై. ఈరోజు మనకు బస్సు దొరుకుతుందో లేదో, ట్రైన్ దొరుకుతుందో, ఈ ట్రాఫిక్ నుంచి ఎట్లా బయటపడాలి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హై. అది తెలియకుండా వాల్యూస్ లేదు పిల్లల్లో. సమాజంలో ఏంటంటే వాల్యూ, డబ్బు అంత డబ్బు చుట్టే తిరుగుతుంది లోకం. ఇప్పుడు డబ్బు చుట్టే తిరిగితే ఏమవుతుంది? ఇదే అవుతుంది. ఇట్లనే సమాజం చెడిపోతుంది. నువ్వు కరోడపతి ఉండొచ్చు, నీకు 20 బంగ్లాలు ఉండొచ్చు జూబ్లీహిల్స్, బంజారాల్స్. వాట్సాప్ అండ్ యువర్ చైల్డ్ ఇస్ ఎ డ్రగ్ అడిక్ట్. నీ ఆస్తి ఏం చేసుకోవడం? నెత్తిన కొట్టుకోవడానిక? తీసుకుపోతావా?
ఆ అబ్బాయి ఇస్ ఫినిష్, దట్ అమ్మాయి ఇస్ గాన్. అందుకే మనం నేర్చుకోవాల్సింది అంటే హెల్ప్, వాళ్ళని జడ్జి చేయకండి. ఇప్పుడు దాంట్లో 2 రకాలు ఉంటారు మేడం. ఎవరైనా అడిక్ట్ అయిపోయారు అనుకోండి, "ఏం నాన్న ఏం కావాలో చెప్పు." అది పేరెంట్ గానీ, టీచర్ గానీ, సమాజం గానీ జడ్జ్ చేయకుండా నీకు హెల్ప్ కావాలన్నా వి ఆర్ దేర్. సరే నువ్వు మాతో మాట్లాడడం ఇష్టం లేదా 1908 కాల్ చేయి, 1446 కాల్ చేయి. నువ్వే నీ సొంతంగా హెల్ప్ చేసుకో. ఆ నంబర్స్ ఇచ్చినాం అనుకోండి, దట్ ఈస్ ఫైన్. దట్ ఈస్ వన్ వే వి షుడ్ బ్రింగ్ దెమ్ బ్యాక్. మనం వాళ్ళని తీసుకురాకుండా అరే వీడు డ్రగ్ తీసుకుంటున్నాను వాడిని బ్యానిష్ చేయకండి. హీ నీడ్స్ హెల్ప్. దట్ గర్ల్ నీడ్స్ హెల్ప్. కాబట్టి చేయాలి. బట్ అక్కడ మనకి ఏమైతుందంటే ఇక్కడ 3 లెవెల్స్ మనం అర్థం చేసుకోవాలి మేడం. బీఫ్రెండింగ్ అనే ప్రాసెస్. మా స్పాన్ అనే సంస్థ వి డూ టోటలీ ఆన్ బీఫ్రెండింగ్. డ్రగ్ విక్టిమ్స్ కి మీరు బీఫ్రెండింగ్ ఎలా చేస్తుంటారు? బీఫ్రెండింగ్ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీబడీ క్యాన్ బి ఎ బీఫ్రెండర్. అంటే ఎవరితో మాట్లాడేటప్పుడు వాట్, వేర్, వెన్, వై, హౌ, ఓన్లీ అబౌట్ ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ వాళ్ళని కక్కిచ్చేయాలి. కక్కిస్తే వామిటింగ్, వాళ్ళు వామిట్, ఎమోషనల్ వామిట్ అంటాం. ఎమోషనల్ వామిట్ కక్కించిన తర్వాత వాళ్ళలో ఒక క్లారిటీ వస్తుంది. దాన్ దే కెన్ టేక్ ఎ డెసిషన్. అక్కడ మేము ఎప్పుడు కూడా అడ్వైస్ ఇవ్వము. బీఫ్రెండింగ్లో ఎట్టి పరిస్థితుల్లో ఏం అడ్వైస్ ఇవ్వము. నెక్స్ట్ లెవెల్ ఏంటి? సైకాలజిస్ట్, ట్రైన్డ్ పర్సన్ హు స్టడీడ్ సైకాలజీ, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, థెరపీ ఇస్తారు, దిస్ క్యాన్ బి డన్ అనేసి. బట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి? సైకాట్రిస్ట్. లేదు ఈ డ్రగ్ అడిక్ట్ ఇంకేం చేయలేము, అప్పుడు దెన్ దే హ్యావ్ టు రిఫర్ దెమ్ టు ద సైకాట్రిస్ట్. సైకాట్రిస్ట్ కెన్ కమ్, క్వాలిఫైడ్ డాక్టర్ కమ్స్ విత్ మెడికల్ ఇంటర్వెన్షన్ తోటి. అందుకే ప్రతి ఒక్కరు, ప్రతి స్కూల్, ప్రతి పేరెంట్, ప్రతి ప్రిన్సిపల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సైకాలజిస్ట్ వేరే, సైకాట్రిస్ట్ వేరే, బీఫ్రెండర్ వేరే. బీఫ్రెండర్ అనే వాళ్ళు ఎక్కడ వాడచ్చు? మీ హాస్టల్ వార్డన్స్, మీ బస్ డ్రైవర్స్, మీ స్కూల్ బస్, కాలేజ్ బస్ డ్రైవర్స్, మీ లైబ్రేరియన్, ఎనీబడి. ఏం నాన్న వాళ్ళు డైలీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా మనం, పిల్లలు బస్సులు ఎక్కడం, దిగడం, చేయడం. డౌట్ వచ్చింది అనుకో, జస్ట్ ట్యాప్ ఆన్ ద షోల్డర్. ఏం నాన్న ఏం బాగాలేదా, వుడ్ యూ లైక్ టు షేర్, నాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నావా, అంత అడిగితే చాలు. వాళ్ళు చెప్పేటప్పుడు వినండి, జడ్జి చేయకండి. అరే ఇట్లా కాదు, ఇట్లా చేయొద్దు, అది తప్పు, అట్లా చేస్తావు నువ్వు. ఇప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ ఇంకొకటి ఏమొస్తుంది, ఎల్జీబీటీక్యూ ఇష్యూస్ వస్తుంది, హోమోసెక్షువాలిటీ వర్సెస్ లెస్బియనిజం. దాంతో భయపడిపోతుంది సమాజం. దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకొని అర్థం చేసుకోవాలి. అరే ఇట్లా అవుతున్నది, అవునా, సరే చూద్దాం, మాట్లాడు. అదేమో డిసీజ్ కాదు, తంత్రం మంత్రంతో పోయేది కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేచర్. సో దట్ ఈస్ వై మనం ఏంటంటే యాక్సెప్టెన్స్ లెవెల్ సమాజంలో పెరగాలి మేడం. పెరిగింది, పెరగలేదని కాదు. అందుకే ఈరోజు మనం ఇవన్నీ కూర్చొని మాట్లాడుతున్నాం. కాబట్టి వీఆర్ రియలీ థ్యాంక్స్ సుమన్ టీవీ ఫర్ ఎంకరేజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. ఎందుకంటే ఈ మెసేజ్ వెళ్ళాలా ప్రతి ఒక్కరికి, వెళ్ళి యాక్సెప్టెన్స్. ఓకే ఫైన్, నువ్వు చెప్పు, షాక్ అవ్వకండి. ఉంటారు, షాక్ అవ్వడం ఉండదు. ఇప్పుడు మీ అబ్బాయి మీ ముందే ఉన్నారు అనుకోండి మేడం, ఒకడు వస్తాడు, అవును నేను డ్రగ్ తీసుకుంటున్నా, ఏం చేస్తావు, బాటిల్ నేను తీసుకుంటే డ్రగ్ ఏం చేస్తావు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ చెప్పండి. మీరు ఏం చేస్తారు? డ్రగ్ ఉంది అక్కడ బాటిల్, మీరు ఏం చేస్తారు చెప్పండి. ఏం చేస్తాం? ఏం చెయ్యలేని పరిస్థితి కూడా. కరెక్టే. అదే ఏంటంటే అది నువ్వు ఎందుకని వచ్చినావు, నువ్వు నాతో షేర్ చేయాలనుకుంటున్నావు, కాబట్టి నువ్వు ఏమైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయి నాతోటి అని చెప్పి అక్కడి నుంచి బీఫ్రెండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది దట్ ఈస్ అంటే పానిక్ అవ్వకూడదు. మీరు పానిక్ అవ్వకూడదు. హే అని పట్టుకున్నారు అనుకో, వాడు ఇంకా రియాక్ట్ అవుతాడు. అందుకే రియాక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైనా పిల్లలు కానీ ఎవరైనా థ్రెటన్ చేస్తే, స్కూల్లో కానీ ఇంట్లో కానీ థ్రెటన్ చేసినా పానిక్ అవ్వకండి. అఫ్కోర్స్ లోపల మీకు అవుతుంటుంది, డగ్ 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 కొట్టుకుంటుంటుంది, కానీ మీరు కూల్గా ఉండి ఏమైందన్నా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా, సరే అది నీ ఇష్టం, నువ్వు తెచ్చుకున్నావు కదా, నీ లైఫ్ అది, నువ్వు పాడు చేసుకోవాలంటే నీ ఇష్టం. కాకపోతే నువ్వు నాతో ఏమైనా షేర్ చేసుకోవాలా, యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ రెడీ టు లిసన్. అంతే. అది ఒక పేరెంట్ ఉండొచ్చు, బ్రదర్ ఉండొచ్చు, సిస్టర్ ఉండొచ్చు, టీచర్ ఉండొచ్చు, లెక్చరర్ ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని స్కూల్స్ సైకాలజిస్ట్ ఉన్నారు మేడం చెప్పండి? జీరో. ఒక్క దాంట్లో వాళ్ళకి సైకాలజిస్ట్, కౌన్సిలర్ ఎందుకు పెడతారంటే అడ్మిషన్స్ పెంచుకోవడానికి. అడ్మిషన్స్ పెంచుకోవడానికి కాదు కదా కౌన్సిలర్ అంటే. కౌన్సిలర్ ఏ పర్సన్ హూ రియలీ కౌన్సిల్స్ ద స్టూడెంట్స్, అండర్స్టాండ్స్. ప్లస్ ఇన్ని పర్టికులర్ స్కూల్స్లో మీకు ఒక సపరేట్ రూమ్ ఉన్నది, దట్ చిల్డ్రన్ క్యాన్ కమ్ అండ్ షేర్. అందుకే మేము చాలా మటుకు మా స్పాన్లో మా వేరే వాలంటీర్స్ అంతా, మా స్పాన్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి స్కూల్లో, కాలేజీలో మేము ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ తీసి మీరు కంప్లైంట్స్ బాక్స్ అని పెట్టండి, పిల్లల్ని డ్రాప్ చేయండి. ఇట్లనే మేము ఒక పర్టికులర్ స్కూల్కి వెళ్ళాం, బోన్పల్లిలో వెళ్తే పిల్లలు లేదు సార్ మా పిల్లలు చాలా స్ట్రాంగ్, మాకు అవసరమే ఉండదు అన్నారు. వాళ్ళ పిల్లలు తెచ్చి ఒక్కొక్క ప్రాబ్లం ఇంత కుప్ప వచ్చింది, కుప్ప వాళ్ళ ప్రాబ్లమ్స్. మై పేరెంట్స్ ఆర్ ఫైటింగ్, మై పేరెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్, ఐ వాంట్ టు కిల్ బోత్ మై పేరెంట్స్. పిల్లలు అండ్ బికాస్ ద పేరెంట్స్ ఆర్ టేకింగ్ డైవర్స్, వై బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ దేర్, ఐ విల్ బీ హ్యాపీ. ఓ మై గాడ్. ఆ సిచ్యువేషన్ కూడా వచ్చినాయి. పేరెంట్స్ కొట్లాడుకోవడంతో కూడా ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రీసెంట్లీ రంగారెడ్డి హైకోర్టు ఎక్కడ ఏమైంది, వన్ లేడీ వాంటెడ్ టు గివ్ డివోర్స్. ఓకే సరే మేడం, మేము ఇట్లానే బీఫ్రెండింగ్ చేసి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, మై హస్బెండ్ ఫర్గాట్ వెడ్డింగ్ యానివర్సరీ, హీ ఫర్గాట్ టు గివ్ ఐఫోన్. సో సిచ్యువేషన్స్ ఉన్నాయి, జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే లైవ్ జరుగుతున్నాయి మన చుట్టూ. మనం ఇప్పుడు ఒక స్టూడెంట్ వరంగల్లో ఒక స్టూడెంట్ వచ్చి టీచర్ని కలిసి, టీచర్ బాగున్నారు మేడం అని కలిసి, సరే నాన్న అయిపోయింది, ఈయన 3:30, 4 o'clock స్ట్రేట్ వెళ్ళి వాటర్ ట్యాంక్ వెళ్ళి దుంకేశాడు అబ్బాయి. ఎందుకంటే మా ఫేవరెట్ టీచర్ని ఒకసారి చూసి దుంకాను. దట్ టీచర్ కుడెంట్ టేక్ ఇట్. అటు రోజు వచ్చే డౌట్ కాదు, ఆ రోజు సర్ప్రైజ్ బిహేవియర్. ఎందుకు వచ్చాడో తెలియదు.
ఆ టీచర్ షాక్ అయిపోయారు. అక్కడున్న ఫాదర్ మాన్ఫోర్డ్ స్కూల్స్ అవన్నీ ఉన్నట. వాళ్ళు పిలిచి నాకు ఓరియంటేషన్ ఇవ్వండి, ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పారన్నమాట. అందుకే వీ హ్యావ్ టు గో టు ఆల్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్. ఒకళ్ళే కాదు మేడం, అందరూ. అండ్ డ్రగ్ ఫ్రీ అపార్ట్మెంట్స్ అనేది పెట్టాలి. చాలా మట్టుకు ఏం చేస్తున్నామంటే డ్రగ్ ఫ్రీ అపార్ట్మెంట్స్ పెట్టలేము, డ్రగ్ ఫ్రీ గేటెడ్ కమ్యూనిటీస్ పెట్టలేము. ఇంకా మేజర్ తలకాయ నొప్పి మేము ఆల్రెడీ రీసెంట్గా సందీప్ షండిలే సార్ తోటి చెప్పాను. వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆల్ తెలంగాణ యూనివర్సిటీస్ కూర్చొని వాళ్ళతో ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ ఉంటుంది మేడం, వాళ్ళతో టైఅప్ పెట్టుకొని, అలాగే ఎన్సీసీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళందరితో టైఅప్ పెట్టుకొని చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఈ నైజీరియన్స్ని వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. అది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్. ఈ నైజీరియన్స్ వెళ్ళగొట్టేంత వరకు మనతోటి ప్రాబ్లం కాదు. మన పిల్లల్ని దయచేసి ఊరికే గోవా పోతుండే కూడా ఇట్స్ అలారం. డ్రగ్స్ ఫ్రీ సొసైటీని చూడాలి అంటే మనమందరం కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ.